ఆ నీళ్ళలో కోతులు టాయిలెట్స్ అవి పోస్తుంటాయి. ఆ పోయి దాంట్లో నీళ్ళు తాగి తగ్గితే పోసొస్తారు దాని ముచ్చలు లేదంటే ఏం చేస్తారు ముయ్యాల మళ్ళీ ఓరుగునా చూడాలా ఇప్పుడు కింద మీన పైన శుభ్రంగా కడగాల. మనం ఇంట్లో కడవలు ఉంటాయి, అన్ని ఉంటాయి. మనం అన్ని కడుక్కొని సిస్టం చేసుకొని పొద్దున్న లేచి నీళ్ళు నింపెట్టడం కదా. మాస్టర్ నింపిండు, పొద్దున్న నింపుతామా లేదా? నింపుకుంటామా లేదా? తాగనికి వాళ్ళు కూడా అదే పని చేస్తారు కదా మేడం. చెప్తున్నా చెప్పాలా? చెప్పకపోతే వ్యవసాయం చేసుకొని బతాం మేడం. అంతకు మించిందంటే మా పరిస్థితి. ఇప్పుడు మీరు చెప్తేనే ఏదైనా జరిగేది కూడా. ఇప్పుడు చదివిస్తారా చదివేలా, లేదంటే మానిపిస్తారా అంటే మా పేద పిల్లల్ని ఆరాం కూలి నాలి చేసుకొని బతాం మేడం. లేకపోతే ఉన్నోళ్ళు ఇంకా మా ముసలోళ్ళు తోమి మా పిల్లలు బతికిస్తాం. అంతేగాని మా ఉన్న పిల్లల్ని పాడేరదు మేడం. మీకు నమస్కారం. ఇష్టం మీ పిల్లలు మీ ఇంట్లో పెట్టారమ్మా, బడికి పంపించాలంటే పంపి. అది మీకు తెలియాల, మేము మిగిలాల పేదవాళ్ళు. మా ఇంట్లో నామలే, మా ఇంటి ఇంకోరిలేదు ఈడు తప్ప అన్నట్టు. ఇప్పుడు పిల్లగాడు మామంటే ఉంటే నాయన లేడు, రాత్రిపూట ఎవరు పట్టుకున్నా సరే ఇప్పుడు వచ్చింది ఆయన ఎవరు మామే చూసుకున్నాం. మా పిల్లగాడు వచ్చిన పిల్లగాడికి ఏమైంది ఏం లేదు. ఎవరన్నా ఉంటే ఎక్కించుకోవచ్చు, ఎవరు లేరు. ఏం చేస్తారు ఎవరు ఎక్కించుకోవచ్చు మేడం? మా పిల్లగాని పరిస్థితి ఏమి, మా పరిస్థితి ఏమి, మేము ఎట్లా బతకాలే ఏమో. ఉన్న పిల్లలను మంచి పెట్టుకున్నారు కదా మేడం. నన్ను ఎట్లా గంట పడుతుంది మేడం? చదివితే చదివి, లేకపోతే ఫుడ్ కూడా పెట్టదు బేకుంటే. నేను ఎవరి ఇంట్లో తెచ్చి మా పిల్లలకి ఫుడ్ లేదమ్మా, మేము ఫుడ్ పెడతామని పెడతాం, మంచిగా చదివిస్తామంటే చదివిపోయాడు. లేకపోతే ఫుడ్ పెడతలేమంటే నా దాంట్లో నా పిల్లగాని పొమ్మితో పెట్టి అసలే చదువు చెప్పాలంటే మేడం నాకు ఉన్నోడు చిన్నవాడు మీకు తెలియాలి. అందరు ఆడపిల్లలే ఇప్పుడు కూడా లాస్ట్ చెప్పేదైతే చెప్పిన. ఇప్పుడు ఏమైంది ఏం లేదని కవర్ల బట్టలు కూడా పెట్టుకొచ్చిన మేడం. కావాలంటే చూడండి ఏమైంది ఏం లేదని బట్టలు కూడా ఇట్లా చేస్తే ఇట్లా మేడం. ఈ నొక్కొని మీద బాధ్యత పడి బతున్నాయి. ముగ్గురు ఆడపిల్లలు ఈడు ఒకటే ఒక్క బిడ్డ చూసుకున్నా. ఈ అమ్మ ఉంటే ఈ పిల్లగాని చూసుకునే. ఈ అమ్మ లేకుంటే ఆ రాత్రిలో నిన్ను ఎక్కడ రావాలా?